నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. అది ప్రభుత్వ భూమి అని తెలుసు, దాన్ని అమ్మడం కోరడం చట్టవిరుద్ధమని తెలుసు. అయినా ఎకరానికి 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని చూశాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వినుకొండ వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. మొదటగా 9 ఎకరాల 28 గుంటల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని నకిలీ జీవోలు సృష్టించి కాజేయాలని చూశాడు. అది విజయవంతమైతే ఇంకొన్ని భూములు స్వాహా చేయాలని చూశాడు. మరి దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా యమున, మన వీక్షకులకు కూడా. సార్, ఈ ప్రభుత్వ భూమిని కాజేయాలన్న కుట్ర వెనుక ఇతని హస్తం ఒకటే ఉందా, లేకపోతే రాజకీయ వ్యవస్థ కూడా ఇందులో భాగమైందా? దీని పన్నాగం ఏంటి? ఇది ఇప్పటి వరకు జరిగిన భూ కుంభకోణాలు వేరు, ఇది వేరమ్మా. ఇది డైరెక్ట్గా ప్రభుత్వమే దాన్ని రెగ్యులరైజ్ చేసినట్టు, వీళ్ళకి జీవో ఇచ్చినట్టు ఒక కొత్త విధానం, అంటే మోడస్ ఆపరెండి కంప్లీట్గా మారిపోయింది. ఎంత పెద్ద కంపెనీలైనా, ఎంత తెలివిగలైనా కూడా మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జీవోలు చూస్తే అవి నకిలీ అనేది ఏం తెలీదు. ప్రభుత్వ జీవో ఎలా ఉంటుందో వర్డింగ్స్, దాని ప్రొసీజరు, దాంట్లో ఉండే నంబరింగ్లు ఎలా ఉంటాయో డిటో గవర్నమెంట్ జీవోనే దించేశారు. కాబట్టి అది నకిలీదా కాదా అని మళ్ళీ సెక్రటేరియట్కి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వెరిఫై చేసుకుంటే తప్ప తెలియదు. ఎందుకంటే గతంలో గవర్నమెంట్లో పనిచేసిన ఒక వ్యక్తే ఈ కుంభకోణంలో కుమ్మక్కయ్యాడు. అతను అంతకుముందు అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేశాడు. అక్కడ పనిచేయటం వలన అతనికి తెలుసు డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది ప్రొసీజరు, జీవో అనేది ఎట్లా తయారు చేయాలి, ఫైల్ ఎట్లా నడపాలి. ఒక జీవోనే కాదు, దానికి జీవోకి ముందు గవర్నమెంట్లో ఫైల్ ఎలా నడిపారో కూడా ఆ లెటర్స్ కూడా సృష్టించారు. గవర్నమెంట్ నుంచి చీఫ్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూకి లెటర్ రాసినట్టు, ఆయన కొర్రీస్ చేసినట్టు, మళ్ళీ వీళ్ళు క్లారిఫై చేసినట్టు, అప్పుడు CCLR రెగ్యులరైజ్ చేయడానికి అనుమతి ఇచ్చిన మీదట రెవెన్యూ డిపార్ట్మెంటు జీవో ఇచ్చినట్టు దానికి ఒక నంబర్ సృష్టించి డేట్తో సహా యాజ్ ఇట్ ఈజ్, అంటే మన ఫోటోలో ఎలా ఉంటుందో అట్లా ముఖం ఎలా ఉంటుందో ఫోటో తీసినట్టుగా జీవోని సృష్టించారు. రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి ఇందులో కీలక సూత్రధారి. దీనికి అతని పేరు ఏంటి, బ్రహ్మనాయుడు, బొల్ల బ్రహ్మనాయుడు. ఆయన వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే. ఆయన నువ్వు అన్నట్టు 100 కోట్లకి పెట్టలేదు. గండిపేటలో ఉంది ల్యాండ్, అది 100 ఎకరాలు 18 సర్వే నంబర్లో ఉంది. 100 ఎకరాలు ముందు వీళ్ళు 9 ఎకరాలు 28 గుంటలకి సంబంధించి రెగ్యులరైజ్ చేసినట్టు దానికి జీవో సృష్టించారు. జీవో ఇష్యూ చేయించడానికి, ఈ ఫైల్ అంతా నడపడానికి ఒక 8 కోట్లు ఖర్చు అవుతుందంటే కూడా ఆ రాధాకృష్ణకి ఈయన ఇచ్చాడు. తర్వాత వీళ్ళకి బంధువు ఒక ఆయన రమేష్ అనే ఆయన కూడా ఉన్నాడు, బొల్లా రమేష్ అనే వ్యక్తి. వీళ్ళు కాకుండా కూడా ఒక లాయర్ సహకరించాడు. అనేక మంది ఉన్నారు ఇందులో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ గతంలో ఇది ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ను కూడా ఒక గవర్నమెంట్ సంస్థే ఆక్షన్ పెట్టినట్టు ఒక వ్యక్తి, ఒక మోసకారి, ఒక స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లోనో, ఆ రోజుల్లో 7 స్టార్ హోటల్లోనో ప్రభుత్వమే ఆక్షన్ నిర్వహిస్తున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఆక్షన్కి పెద్ద వాళ్ళంతా వచ్చారు. ఎందుకంటే ఈఫిల్ టవర్ అనేది చాలా చరిత్రాత్మకమైన కట్టడం, చాలా భారీ లోహం ఉంటుంది అందులో, అతి పురాతనమైన ఇనుము. మరి ప్రభుత్వమే అమ్ముతుంది కావననేసి వాళ్ళందరూ పాడుకున్నారు. డబ్బులు కూడా కట్టేస్తారు ఆ వ్యక్తికి, బ్యాంకులో డబ్బులు జమ చేస్తారు. అట్లా ఉంది ఇది. ఒక 100 ఎకరాలు నువ్వు అన్నట్టు, గతంలో అయితే అక్కడ గండిపేట దగ్గర ఎకరం 100 కోట్లే, కానీ మొన్న రాయదుర్గం దగ్గర 237 కోట్లకి కూడా వెళ్ళింది. కాబట్టి 237 కోట్లు కాకపోయినా కనీసం ఇవాళ గండిపేటలో కూడా 200 కోట్లు ఉండే అవకాశం ఉంది. అందులో 100 ఎకరాలంటే దాన్ని కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కనుక రోడ్లు అవన్నీ వేస్తే ప్రభుత్వం 237 కోట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయదుర్గానికి గండిపేటకి పెద్ద దూరం ఏం లేదు. ఒక్కసారి మౌలిక సదుపాయాలు డెవలప్ చేసిన తర్వాత అది ఎక్కడైనా అంతే రేటు పలుకుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ కుంభకోణాన్ని అసలు ఎక్కడ కూడా అనుమానం రాకుండా, సపోజ్ ఎవరన్నా కొనే వ్యక్తులు దీన్ని లీగల్ ఒపీనియన్కి పంపిస్తే కూడా ప్రతి స్టేజ్లోనూ ఎక్కడెక్కడ ఎలా జరిగిందనేది అందులో ప్రతి స్టేజ్లో పొందుపరిచారు. కాబట్టి ఎవరు కూడా దీన్ని అనుమానించలేని స్థితిలోకి వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 1.5 ఎకరాలకు సంబంధించి కూడా బొల్లా బ్రహ్మనాయుడు ఇంట్లో రైడ్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి పేరు మీద ఇంకొక 1.5 ఎకరాలకు కూడా జీవో ఇష్యూ చేశారు, అంటే రెడీ పెట్టారు. ఇది కనుక ఈ 2 సక్సెస్ అయితే మిగిలిన ఇప్పుడు 1.5 ఎకరాను 9 ఎకరాలంటే 9, 10, 11 ఎకరాలు, మిగిలిన 99 ఎకరాలకు కూడా ఇదే ప్రొసీజర్గా జీవోలు ఇవన్నీ కూడా చేసి 100 ఎకరాలు అమ్మితే 10,000 కోట్ల రూపాయలు కుంభకోణం. ఇది పట్టుకున్న తర్వాత
ఈ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిత్తరపోయింది. ప్రొసీజర్ చూస్తే ఇట్లా కనుక జరిగితే ఇక ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా దక్కవు. ఇదే నమూనాలో హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ ఇతర జిల్లాల్లో కూడా చేయొచ్చు. ఇది నమూనాని దేశం అంతా కూడా అమలు చేయొచ్చు. ఎట్లా అంటే గవర్నమెంట్ ఎట్లా రాస్తుందో లెటర్స్, జియో లెటర్స్, క్లారిఫికేషన్స్, ఫైల్ ఎలా నడుపుతారో అట్లా నడుపుతా చేశారనమాట అన్ని దశల్లో కూడా. ఇది భిన్నమైనది. ఆంధ్ర ఎమ్మెల్యే వచ్చి తెలంగాణలో గండిపేటలో 100 ఎకరాలకి ఎసరు పెట్టబోయాడంటే చిన్న విషయమా? దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఎవరు ఎక్కడైనా, ఇక్కడ వ్యక్తి ఢిల్లీలో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సూత్రధారి, అతను లాయర్గా కూడా హైకోర్టులో ఎన్రోల్ చేసుకున్నాడు. లా కూడా చదివాడు అతను. ఎన్రోల్ చేసుకుని ఇది ఎక్కువ ఈ వ్యవహారం చేస్తున్నాడు ఇట్లాంటి భూదందాలు. ఇంతకుముందు కూడా అతని మీద దాదాపు 15 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మరి గవర్నమెంట్లో జరిగే ప్రొసీజర్ని మొత్తాన్ని అవపాసన పట్టి అదే తీరుగా నడిపి మరి బ్రహ్మనాయుడు గారి దగ్గరే 8 కోట్లు తీసేసుకున్నాడంటే ఆయన కూడా నమ్మాడు. ఎందుకంటే ఇదంతా సిస్టమేటిక్గా ఉంది, సేమ్ గవర్నమెంట్ తీరుగానే ఉంది కాబట్టి 100 ఎకరాలు అమ్మినా కూడా ఆ తర్వాత కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు వీళ్ళు దాని ప్రొసీజర్ ఫైల్ నడిచేటప్పుడు. దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు లేఅవుట్ వేయటానికి కూడా పెట్టేవాళ్ళు. లేఅవుట్ ఆడు ఆ డబ్బులు తీసుకుని ఆడు సంతకం పెట్టేస్తాడు. ఎందుకంటే కనపడుతున్నాయి కదా జీవోలు, ఆ ఇల్లు సెక్రటరియట్లో ఉందా లేదా అని ఎవడు వెరిఫై చేస్తాడు? గవర్నమెంట్ కళ్ళు మూసుకుంటుంది, డబ్బులు తీసుకుంటుంది. ఏ లెవెల్లో వాళ్ళు డబ్బులు అందుకే కదా ఇంతరాకు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇది పట్టుకోబట్టి తెలిసింది. కానీ ఇది కనుక పూర్తిగా జరిగితే 100 ఎకరాలు కూడా గోల్మాల్ అయ్యేదే. సార్, మరి ప్రభుత్వ భూముల రికార్డులను మార్చగలిగే స్థాయిలో అవినీతి జరిగిందంటే మరి రాష్ట్రంలోని మిగతా భూములను ప్రజలు ఎలా నమ్మాలంటారు? చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎట్లా ఉండాలంటాం కాదు, అసలు ఎంత లీగల్ ఒపీనియన్కి పంపితే కూడా ఇందులో నేనుకోవటం అంత ఈజీ కాదు. వీళ్ళు ప్రతి స్టెప్లోనూ జాగ్రత్తగా గవర్నమెంట్ ద్వారా వెళ్ళినట్టుగానే చేశారు. కాబట్టి లీగల్ ఒపీనియన్ ఇచ్చేవాళ్ళు కూడా వెరిఫై చేసుకున్నప్పుడల్లా కనపడుతుంది కదా ఇక్కడ ఇదే కరెక్ట్ అనుకుంటారు తప్ప అక్కడ రాక వెళ్ళరు. జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా మోసపోయి కనుక కొని ఉంటే వాళ్ళు కూడా ఎగిరిపోయేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మనాయుడు 8 కోట్లు ఇచ్చాడు కదా, కానీ ఆయన ఒక స్కీమ్ వేసుకున్నాడు కాబట్టి ఆయన తట్టుకోగలడు ఏది డబ్బులు పోయినా. అదే కనుక ఎవరన్నా కంపెనీల వాళ్ళు కొన్ని వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే అయితే తేగలిగేవాళ్ళే. లేకపోతే మనలాంటి ఇండివిజువల్స్ కొనుక్కున్న ఎవడన్నా, మనం ఎట్టా కొనలేము కూడా అంత రేట్లు భూముల్ని. అసలు ఎవరికన్నా ఇళ్ల స్థలాలు ఇంకోటి అని అమ్మినా కూడా వాళ్ళు మోసపోయేవాళ్ళే. కాబట్టి హైదరాబాద్లో ఎవరన్నా ఇట్లా కొనుక్కుదలిసిన వాళ్ళు, దానికి తోడు హైడ్రా వన్నే ఉంది. చెరువు శిఖమా లేకపోతే బఫర్ జోన్లో ఉందా, ఈ జోన్లో ఉందా, ఆ జోన్లో ఉందా అని. గతంలో ఉన్నవి కూడా ఇవాళ బయటకు తీసి చూస్తున్నాం కదా, విల్లాలు కూల్చేయటం, ఇళ్ళు కూల్చేయటం. కాబట్టి ఎవరైనా కూడా ఈ సంఘటన చూసిన తర్వాత 1కి 4 సార్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఏమన్నా మన వీక్షకులకు